మీరు దేవుని నుండి పారిపోవడానికి ప్రయత్నించారా? బహుశా మీరు యోనాను లాగా తర్షీషుకు ఓడ ఎక్కి వెళ్ళకపోయినా, ఎవరికైనా చేరుకోవాలని దేవుడు మిమ్మల్ని మృదువుగా ప్రేరేపించినప్పుడు పట్టించుకోకపోవడం లేదా దేవుడు అడిగిన దాన్ని చేయలేరు అని మీరే కారణాలు చెప్పుకోవడం ఉండొచ్చు. యోనా కథ దేవుని పిలుపుతో పోరాడిన ప్రతి ఒక్కరిని బలంగా, మరింత స్పష్టంగా ప్రసంగిస్తుంది. యోనా గ్రంథం గుండె లోతుల్లో గొప్ప సత్యాన్ని వెల్లడిస్తుంది. మన మానవపు పక్షపాతాలు, పరిమితులను మించి దేవుని కృప విస్తరిస్తుంది. మరియు కొన్నిసార్లు దేవుని పనికి అడ్డంకి మనం చేరుకోవాల్సిన ప్రజలు కాదు, అది మన స్వంత సంకోచభరితమైన హృదయాలే. ఈ ఆసక్తికరమైన ప్రవక్తను పరిశీలిద్దాం. యోనాను మొదట 2 రాజులు 14:25లో చూస్తాము. అక్కడ దేవుడు ఆయనను ఇశ్రాయేలు సరిహద్దులను స్థాపించడానికి లేదా స్థాపించడంలో సహాయపడేందుకు ఉపయోగిస్తాడు. ఆయన విజయవంతమైన ప్రవక్తగా పేరు సంపాదించాడు. కానీ దేవుడు ఆయనను ఇశ్రాయేలు భయపడే శత్రువు అయిన నినివేకు వెళ్ళమని పిలిచినప్పుడు యోనా తన స్థలాన్ని మార్చితే దేవుని మనసు కూడా మారుతుందేమో అనుకున్నాడు. ఇంతకంటే తప్పు చేసి ఉండకపోవచ్చు. ఈ ఉత్కంఠభరిత నాటకం యోనా నినివేకు విరుద్ధ దిశలో వెళ్లే ఓడలో ఎక్కినప్పుడు ప్రారంభమవుతుంది. దేవుని పారిపోవడం సాధ్యం కాదు. భయంకరమైన తుఫాను ఓడను విరిగిపోని చేస్తుందని బెదిరిస్తుంది. దేవుని ప్రవక్త కంటే ఆ అన్యజన నావికులు ఎక్కువ ఆధ్యాత్మిక స్పృహ చూపిస్తారు. వారు దేవుళ్లను పిలుస్తుండగా యోనా ఓడ అడుగున నిద్రపోతున్నాడు. అతన్ని ప్రశ్నించినప్పుడు యోనా తాను దేవుని నుండి పారిపోతున్నానని ఒప్పుకుని నావికులను రక్షించేందుకు తనను సమర్పిస్తాడు. తర్వాత ఈ కథలో అత్యంత ప్రసిద్ధమైన భాగాల్లో ఒకటి వస్తుంది. యోనా 3 రోజులు 3 రాత్రులు గొప్ప చేప పొట్టలో గడిపిన సంఘటన. ఈ సంఘటనను యేసు స్వయంగా తన మరణం మరియు పునరుత్థానానికి ముందస్తు సంకేతంగా చూపిస్తాడు. ఆ చీకటి, ఆశనేని అనిపించే స్థలంలో చివరికి యోనా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తాడు. 2వ అధ్యాయంలో ఉన్న అతని ప్రార్థన దేవుని రక్షణకు శక్తివంతమైన సాక్ష్యంగా నిలుస్తుంది. అతను ప్రకటించినట్లు రక్షణ యెహోవాకు చెందింది. ఆ అద్భుతమైన విముక్తి తర్వాత చివరికి యోనా నినివేకు వెళ్తాడు. యోనాకు చేసిన ప్రవచనం పాత నిబంధనలో గొప్ప పునరుజ్జీవనాన్ని ప్రారంభిస్తుంది. ఒకటి కాదు, మొత్తం నగరం రాజు నుండి అత్యంత తక్కువ స్థాయి సేవకుడి వరకు పశ్చాత్తాపపడుతుంది. కానీ ఆనందపడాల్సిన సమయంలో యోనా కోపంగా మారిపోతాడు. దేవుడు తన శత్రువులపై దయ చూపడం చూడటం కంటే అతను చనిపోవడమే మేలు. ఇది మనకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ మనం యోనాతో అంత భిన్నంగా ఉండకపోవచ్చు. 1960ల చివరి 1970ల ప్రారంభంలో యేసు ఉద్యమ సమయంలో నేను ఇదిని ప్రత్యక్షంగా చూశాను. ఆ కాలంలో అమెరికా అనేక క్రైస్తవులు దేశం దారి తీస్తున్న దిశ గురించి తీవ్రంగా ఆందోళన చెందారు. వారు పునరుజ్జీవనానికి గట్టిగా ప్రార్థించారు. కానీ దేవుడు వారి ప్రార్థనలకు సమాధానంగా యువతలో, ముఖ్యంగా హిప్పీ సమాజంలో శక్తివంతంగా పనిచేసినప్పుడు అనేక చర్చను స్పందించడంలో అయోమయంగా మారాయి. కొంతమంది ఈ కొత్త విశ్వాసులను తమ ఆరాధనా కార్యక్రమాల్లోకి అనుమతించడానికే నిరాకరించారు. వారి ప్రతిస్పందన యోనాతో భిన్నంగా లేదు. వారు దేవునిని పునరుజ్జీవనానికి అడిగారు, కానీ వచ్చిన రూపాన్ని అంగీకరించడంలో ఇబ్బంది పడ్డారు. యోనాకు వచ్చిన కోపానికి దేవుని ప్రతిస్పందన మృదువుగా, లోతుగా ఉంటుంది. ఒక మొక్క నీడనిచ్చి తర్వాత వాడిపోవడం ఉపమానంలో దేవుడు యోనాకు తన స్వార్థపూరిత హృదయాన్ని చూపిస్తాడు. తన దయా హృదయాన్ని కూడా చూపిస్తాడు. నేను నినివే అనే గొప్ప పట్టణాన్ని కాపాడకూడదా అని దేవుడు అడుగుతాడు. ఈ ప్రశ్న ఇప్పటికీ మనలను సవాలు చేస్తోంది. యోనా కథ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? యోనా ప్రయాణం మనకు దేవుని పిలుపు ఎంత పట్టుదలగా ఉంటుందో గుర్తు చేస్తుంది. మనం పారిపోవచ్చు, కానీ మన జీవితాల్లో దేవుని ఉద్దేశ్యాన్ని దాచలేం. ఇజ్రాయెల్లో యోనా ప్రవక్త చేసిన గత పని విజయాలు దేవుడు మనలను కొత్తగా ఉపయోగించాలనుకునే మార్గాలను మనం గుర్తించకుండా చేయవచ్చని మనం చూస్తాము. ఈ కథ మన స్వంత హృదయాలను పరిశీలించుకోవడానికి మరియు దేవుని దయ చాలా మించి విస్తరించిందని గుర్తించడానికి మనల్ని సవాలు చేస్తుంది. మన సౌకర్య పరిధులు. చాలాసార్లు మన ఆధ్యాత్మిక పోరాటాలు ఇతరుల పాపాలతో కాకుండా దేవుడు వారిపై చూపించే కృపతోనే ఉంటాయి. అత్యంత ప్రోత్సాహకరంగా
యోనా కథ మనకు చూపించేది మన వైఫల్యాలు, మన నిరాసక్తతను కూడా దేవుడు తన ఉద్దేశ్యాలను నెరవేర్చడానికి ఉపయోగించగలరని. ఈ కథ యోనా ప్రతిఘటన గురించి ఎంత ఉందో, దేవుని పట్టుదల గురించి కూడా అంతే ఉంది. దేవుని హృదయం మన పక్షపాతాల కంటే ఎంతో పెద్దది. ఆయన కృప మన అర్థం చేసుకునే శక్తి కంటే ఎంతో గొప్పది. ఆయన ఉద్దేశ్యాలు మన ప్రతిఘటన కంటే పట్టుదలగా ఉంటాయని ఇది బలమైన గుర్తు. మరియు మనం మన హృదయాలను ఆయన హృదయంతో సరిపోల్చుకోవడం నేర్చుకుంటాము. మన సౌకర్య పరిధులను దాటి వెళ్లాల్సి వచ్చినా కూడా ఆయన పిలుపును స్వీకరిస్తాము.